హక్కు చట్టం యొక్క శిశువు అని సంబోధించింది ఎవరు? బెంతామ్. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు మానవ హక్కుల కమిషన్ను నియమించింది? 1946. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఏ నగరంలో చేసింది? ప్యారిస్. ఈ క్రింది వానిలో మానవ హక్కుల లక్షణం కానిది గుర్తించండి. హక్కులు బదలాయించబడతాయి అనేది కాదు. హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. హక్కులపై పరిమితులు ఉంటాయి. హక్కులు కాపాడబడతాయి అనేది మానవ హక్కుల లక్షణాలు. విశ్వ మానవ హక్కుల ప్రకటనలో విద్యా హక్కును సూచించే ఆర్టికల్ ఏది? 26. సమాజంలోని పౌరులకు హక్కులతో పాటు విధులు లేదా బాధ్యతలు కూడా ఉంటాయని సూచించే విశ్వ మానవ హక్కుల ప్రకటనలోని ఆర్టికల్ ఏది? 29 ఆర్టికల్. స్వేచ్ఛ, సమానత్వం పుట్టుకతోనే సంక్రమిస్తాయి.